మా పెన్షన్ ఏమాయ, మా విద్యా భరోసా కార్డు ఏమాయ, నువ్వు ముసలోనికి ముసలవ్వకి ఇద్దరికి ఇస్తా అంటివి కదా పెన్షన్లు ఏమాయని మీరు అడుగుతారు. అందుకే మిమ్మల్ని బిజీగా పెట్టాలి యూట్యూబ్లో. అంటే ఏం చేయాలి, కేటీఆర్ హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేస్తుండని పెట్టాలి. పెట్టగానే మీరేం చేస్తారు, కిసుకుని వస్తారు. వస్తాగానే ఆడవానికి మళ్ళీ వాని ఖాతాలో పైసలు పడతా ఉంటాయి యూట్యూబ్ వానికి. నేను ముఖ్యమంత్రిని అడుగుతున్నా, నిన్నగాక మొన్న నువ్వే చెప్పినావు కదా ఢిల్లీలో, ట్యాపింగ్ ఏముంది, చట్ట వ్యతిరేకమేం కాదు అది, మా గవర్నమెంట్ కూడా చేస్తూనే ఉందని చెప్పిండు. మరి ఈ 18 నెలలు పీకనికి చెప్పినావా ఇది ఇల్లీగలు బిల్లీగలు, వీళ్ళు ఏమో అయింది అల్లం బెల్లం, దేనికోసం చెప్పినావు? మరి ఇన్ని రోజులు పబ్లిక్ అందరినీ పిచ్చోళ్ళని చేస్తుంది చెప్పినావా? ట్యాపింగ్ టూపింగ్ అని చెప్పి ప్రజల దృష్టి మలచాలే, ప్రజలను మొత్తానికి 6 గ్యారెంటీలు అడగకుండా చేయాలి, మీరు స్కాలర్షిప్లు అడగకుండా చేయాలి, విద్యా భరోసా కార్డు ఏది అని అడగద్దు, స్కూటీలు ఏవి అని అడగద్దు. అంటే ఏం చేయాలి, డైవర్షన్ గేమ్ ఆడాలి. ఏదో ఒకటి మీ 2 లక్షల ఉద్యోగాలు ఏవని అడగద్దు. ఏం చేయాలి మరి, మీ చేతుల్లో ఫోన్ ఉంది, అందులో కావాల్సినంత డేటా ప్లాన్ ఉంది. కాబట్టి మీరు ఒత్తుతూనే ఉంటారు, ఎవడు ఒరుతూనే ఉంటాడు. ఓ రోజు ట్యాపింగ్ అంటాడు, ఇంకో రోజు డ్రగ్స్ అంటాడు, ఇంకో రోజు ఫార్ములా ఈ కుంభకోణం అంటాడు, ఈ కుంభకోణం ఆ లంబకోణం అని చెప్పి 18 నెలలు టైం పాస్ మాత్రం మంచిగా చేసుకుంటూ పోతున్నాడు. దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే, యూట్యూబ్ పిచ్చిలా తమ్మునేల్స్ పిచ్చిలా పడితే మనం ఆ దానికి అడిక్ట్ అయిపోతే ఆఖరికి మళ్ళీ నష్టం జరిగేది మనకే. ఈ గవర్నమెంట్ నిరంతరం చేస్తున్న మోసాన్ని మనం పసిగట్టి 10 మందికి చెప్పకపోతే ఇవాళ అల్టిమేట్గా నష్టపోయేది మాత్రం తెలంగాణ.